తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కు 10 ఆర్జీలు వచ్చాయి. సబ్ కలెక్టర్ వి సంజనా సింహ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ పాల్గొన్నారు. ఉదయం నుండి జరిగిన గ్రీవెన్స్లో సబ్ కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 10 అర్జీలు రావడం జరిగిందని సబ్ కలెక్టర్ తెలిపారు. వీటిలో రెవెన్యూకు సంబంధించి 6, పంచాయతీకి సంబంధించి 1, పోలీస్ శాఖకు సంబంధించి 1, మెడికల్కు సంబంధించి 1, హౌసింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించి 1 ఉన్నాయని చెప్పారు. వీటిని తక్షణ పరిష్కారం చేసేలా ఆయా శాఖల అధికారులను ఆదేశించినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సోమవారం పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. 25 నవంబర్ 2024 ఈరోజు మనకి సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో 10 గ్రీవెన్సెస్ రికార్డ్ అయ్యాయండి. 10లోనూ రెవెన్యూకి సంబంధించి 6 గ్రీవెన్సెస్, పంచాయత్కి సంబంధించి 1, పోలీస్కి సంబంధించి 1, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 1. సో 6 ఏమో రెవెన్యూకి, మిగతా అన్ని 4 శాఖలకి అంటే పంచాయత్, పోలీస్, డిఎంహెచ్ఓ అండ్ హౌసింగ్కి ఒక్కొక్కటి ఇండివిజువల్గా అయ్యింది. సో ఇవన్నీ కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇవి రిజాల్వ్ చేయమని ఆన్లైన్ ద్వారా అలొకేట్ చేయడం జరిగింది. ఎస్ఎల్ఏ పీరియడ్ వీటిని ఏవైతే ఉంటాయో బియాండ్ ఎస్ఎల్ఏ అవ్వకుండా ఏదైతే పీజీఆర్ఎస్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ మనం రిజాల్వ్ చేయాలో అవి అలా రిజాల్వ్ చేయాలని ఈరోజు వీసీ ద్వారా కూడా ఆనరబుల్ కలెక్టర్ మ్యామ్ ఇంకా జాయింట్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈరోజు పీజీఆర్ఎస్కి అందరు డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇవి రిజాల్వ్ చేసి ఏదేమున్నా ప్రజలకి గ్రీవెన్సెస్ రిజాల్వ్ అయ్యేటట్టు చూసుకుందామని అనుకుంటున్నాను.